శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. మీనరాశి వారికి శనీశ్వరుడు అంటే ఏలినాటి ప్రభావము ఉండడము, వక్రగతిలో శనీశ్వరుడు ఉండడము, అది కూడా సెప్టెంబర్ నుంచి ఆయన జూలై నుంచి నవంబర్ వరకు వక్రగతిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఏమి ఇవ్వడండి. మీరు చాలా కష్టపడాల్సిందే. కష్టాన్ని నమ్ముకోండి, ఫలితాలు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. అలాగే ప్రొఫెషనల్ అంటే కుటుంబ పరంగాను ధనపరంగాను కొద్దిగా మీకు చేతికి అందడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ధన విషయంలో చాలా ఇబ్బంది పడతారు మీరు ఆగస్టు నెలలో. పైగా కుజుడు చూస్తాడు, తెన్ని చూస్తాడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగ్గడము ఫేస్ మీద అవకాశం. దెబ్బలు తగిలితే నిజంగా దెబ్బలు తగిలిపోవండి అందరికీ, అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఏదేమైనా మీ తోబుట్టు వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కడంటే గురు శుక్రులు. మీ రాశికి చతుర్థ భావంలో గురుడు ఉండము, శుక్రుడు కూడా ఉండము, గజకేసరి యోగంలో చంద్రుడు ఉండడము 19-20 తారీఖులో యోగం. అంటే గజకేసరి యోగం ఉండడం వల్ల తల్లిగారికి బాగుండడము, విద్యలో బాగా రాణించడము, వాహన సౌఖ్యం కలగడము, అలాగే కొంతమంది సంగీతం ఉంటాము, సంగీతంలో బాగా కొంతమంది సంగీతం ఉంటాం కదా, సంగీతంలో రాణించడము, బంగారు ఆభరణ ప్రాప్తి, అలాగా మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయండి. ముఖ్యంగా వాహన యోగం కలుగుతుంది. రవిబుధుల కాంబినేషన్ పంచమస్థానంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. పంచమస్థానం రవిబుధులు ఉన్నారు కాబట్టే మీకు పుత్రిక సంతాన యోగం కలగడము, స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు పెరగడము, బుధ శుక్రుల కాంబినేషన్ కూడా మీకు ఉంది పంచమస్థానంలో 21వ తారీఖు నుంచి. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే మీకు సినిమా రంగంలో కళారంగంలో ఒక వెలుగుతారు ముందే చెప్పినట్టుగానే. అంతేకాకుండా చర్చల్లో పాల్గొంటారు, విద్య బాగా వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఆభరణ సౌఖ్యం కలుగుతుందండి. 6వ భావంలో 5వ భావంలో రవి బుధులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈ రవే మీకు 6వ భావంలోకి వచ్చేస్తున్నాడు. మిమ్మల్ని ఆపతరమా అంటాం కదా, మిమ్మల్ని ఆపలేము. ఎందుకు? కుజుడే కేతువే 6వ భావంలో ఉన్నాడు, అద్భుతం. ఆయనతో పాటు రవి కలిశాడు. 6వ భావం అంటే ఏం చెప్తామండి మనం? హర్షయోగము అంటాం. హర్షయోగంలో ఉన్న వాళ్ళకి దానగుణము, జాలి, దయ, అలాగే ఎదుటి వాళ్ళకి కుటుంబ పోషణ మీరు చేస్తూ ఉంటారు. అలాగే భయం లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డము, అంతేగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, కోర్టు లా సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం, ఒకటేంటండి అన్నీ బాగుంటాయి. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడికి శని ప్రభావం వల్లనే. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, అయితే భార్య గారికి కానీ భర్త గారికి కానీ చిన్న ఆపరేషన్ లాంటివి చేయించడము, చిన్నపాటి దెబ్బలు తగలడము, అదే వివాహ వేడుకల్లో కూడా పెళ్లి కాని వారికి కళ్యాణ మండపంలో కూడా అగ్ని వల్ల కానీ వర్షాల వల్ల నీరు వల్ల కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ మీరు చేస్తున్నటువంటి పెళ్లి కూతురు అంటారు కదా, ఆవిడ అమ్మ గౌరీదేవి పూజ చేస్తారు కదండి అమ్మవారికి, ఆ ప్రభావం అమ్మవారి పూజ వల్ల ఇటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ కళ్యాణ మండపంలో జరగవు. కాకపోతే అంటే ఆరోగ్యం విషయంలో బాగుంటారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారండి. మీరు తలవంతరం కొంచెం ధనప్రాప్తి మాత్రం బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. కాకపోతే అంటే మీరు సాఫ్ట్వేర్ రంగం కాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి డబ్బులు రావు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళకు కూడా రైట్ అంటే కొంతమంది అంటారు కదా కుజ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు. కుజ ప్రభావం శని దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ధనప్రాప్తి కలగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా మీరు ప్రయాణాలు గురువుగారితో పిఠాపులతో తీర్థయాత్రలు చేస్తారు కదా, అక్కడ కూడా దెబ్బలు తగిలితే జాగ్రత్తగా చూసుకోండి.
గబుక్క జారి పడిపోవడమో, దెబ్బలు తగలడమో, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే కదా తీసుకెళ్ళండి. నేను అదే సరదా కోసం చెప్పనండి, కాకపోతే అంటే కొంచెం జాగ్రత్త కోసం చెప్తున్నా. ఇక ప్రొఫెషనల్గా థ్రిల్లర్ మీరు. థ్రిల్లర్ అంటే ఏమంటే మంచి మంచి ఉద్యోగాల్లో కొత్త కొత్త విషయాలు కనిపెడుతుంటారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, ఆడిటర్స్గా ఉన్నవారికి, డాక్టర్స్కి, లాయర్స్కి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి, వేదశాస్త్ర పండితులకి, వీళ్ళందరూ కూడా దశమ భావం బాగుండాలి. న్యాయశాస్త్రం అద్భుతంగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా 10th భావం బాగుంది, పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. రాహు 12 భావం అంటే రాహు వల్ల చాలా ఇబ్బంది ఉంది మీకు. భగవంతుడు ఏం చేశాడంటే గురుదృష్టి పెట్టాడు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే గురు ప్రభావం వల్ల కూడా చక్కటి ధనప్రాప్తి కలగడం, ధనం కూడా ఖర్చు చేయడము, అమ్మవారి దర్శనాలు చేసుకోవడం జరుగుతుందండి. తీర్థయాత్రలు, అమ్మవారి పీఠాలు, రాహు ఉన్నాడు కదా, దర్శనాలు చేసుకుంటారు మీరు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతుంటాయి, సన్మానాలు కూడా జరుగుతుంటాయి. ఏదేమైనా రాహు ప్రభావము, మీ రాశిలో శని ప్రభావము కొద్ది జాగ్రత్తగా ఉండాలి మీరు. మీకు ఉన్న ప్రభావం ఉంది. రాహువు, శని, కుజులు ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ఉంది. దానికి సంబంధించిన రెమెడీ చేసుకొని ఉంటే గ్రహదోషం పరిహారం అయి తీరుతుంది. ఇప్పుడు ఈ 15 రోజులు కూడానండి, 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. అవి కొద్దిగా గొప్ప మనం తగ్గడానికి, అంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళంటే స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంత కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదేముంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడుతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్స్ అంటారు సరా, అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయనడంలో సందేహం లేదు. శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి. శనీశ్వరుడు నీళ్ళల్లో అంటే మీనరాశిలో ఉండడం వలన నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావం వల్ల. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామికి శని దృష్టి ఉందంటే ఎప్పుడూ యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాసుల వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు, ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతోటి దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి, అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట, అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వలన, కుంకుమ పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఒక అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా, అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా, ఆగస్టు నెలలో ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే. అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమై ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి. ఆయన చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తుంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే అవన్నీ మనం పక్కకు పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి.
ముఖ్యంగా 12 రాశి వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని, మీరు నూరేళ్ళు బతగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.